హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ ప్రిపోజిషన్ అంటే చాలా సింపుల్ అండి. ప్రిపోజిషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక నౌన్ యొక్క అంటే మన యొక్క ప్లేస్ని, డైరెక్షన్ని, టైంని తెలుపుతుంది అనమాట. అంటే నౌన్ యొక్క స్థితిని తెలుపుతుంది, అది ఉండే ప్లేస్ చెప్తుంది, అది వెళ్ళే డైరెక్షన్ తెలుపుతుంది, తర్వాత టైంను కూడా చెప్తుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేశానంటే మ్యాక్సిమం అన్నిటినీ కూడా ఒక ఇల్లస్ట్రేషన్స్ రూపంలో నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా నౌన్ యొక్క స్థితిని తెలిపేవన్నమాట. అంటే చూడండి, నేను లోపల ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నేను దాని మీద ఉన్నాను, నేను పైన ఉన్నాను, దాని మీదుగా వెళ్తున్నాను, తర్వాత నేను అక్కడ తిరుగుతున్నాను, దాంట్లో ఉన్నాను అని చెప్పడానికి, దాంట్లోకి వెళ్తున్నాను అని చెప్పడానికి మనకి ఏంటంటే మనం ఇంగ్లీష్లో ఎటువంటి ప్రిపోజిషన్స్ వాడాలి, ఎలా వాడాలి, వాటిని ప్రాక్టికల్గా మనము ఇల్లస్ట్రేషన్స్ రూపంలో, ఇమేజెస్ రూపంలో మనం ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. దీనికి ఎక్స్టెన్షన్ పార్ట్ 2 కూడా ఉంది, ఇంకొంచెం డెప్త్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మీరు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే ఒక్క లైక్ ఇచ్చి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అంతేకాకుండా ఈ కామెంట్ రూపంలో మీరు తెలియపరిచేటప్పుడు మీకు బాగా నచ్చినటువంటి ప్రిపోజిషన్ ఏంటో ఒక 5 ప్రిపోజిషన్స్ని విత్ ఎగ్జాంపుల్స్తో కూడా కామెంట్ బాక్స్లో కూడా రాయండి. ఖచ్చితంగా వాళ్ళకి నేను లైక్ సింబల్ అనేది కూడా ఇస్తాను అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిపోజిషన్స్ నౌన్ యొక్క ప్లేసు, డైరెక్షన్, టైంని తెలిపేవి. ఓకే, ఇక్కడ మనము ప్లేసెస్ని తెలుసుకోవడానికి మనకి చాలా ప్రిపోజిషన్స్ అనేవి ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం ఏ ప్రిపోజిషన్ తెలుసుకుందాం అంటే ఇన్ అనమాట. ఇన్ అంటే ఏంటి? లో లేదా లోపల అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బాక్స్ అనేది మనకి క్లోజ్డ్ రూమ్లో ఉందన్నమాట. క్లోజ్డ్ రూమ్గా ఉంటుంది. ఆ బాక్స్లో ఒక బాల్ ఉందనుకోండి, మనం ఏం చెప్తామంటే ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. దీనికి ఇన్సైడ్ ఉపయోగించారనుకోండి, సేమ్ ఇన్సైడ్ అంటే లోపల అన్న మీనింగ్ కూడా వస్తుంది అనమాట. ఇన్సైడ్ అంటే లోపల అన్న మీనింగ్ వస్తుంది, ఇన్ మీనింగ్ కూడా వస్తుంది. సో మీరు ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని ద బాల్ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్ అలా కూడా మీరు చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా? దీన్ని మీరు పేరు ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. నెక్స్ట్ వన్, ఎట్ అంటే వద్ద. ఎట్ యొక్క ఉపయోగాలు కూడా మనకి చాలా ఉన్నాయి. అన్నిటికీ ప్రతిదానికి కూడా ఉపయోగాలు చాలా ఉన్నాయి. డెప్త్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎట్ అంటే వద్ద కదా. మీరేం చెప్పాలంటే టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, ఎవరైనా డోర్ని నాక్ చేస్తున్నారని చెప్పనుకోండి. సో అప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, అది లేదంటే డోర్ వద్ద నుంచొని ఉన్నారు అని చెప్పడానికి మనం ఏం చెప్తాం? హీ ఈజ్ ఎట్ ద డోర్ అంటాం. అంటే అతను డోర్ వద్ద ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ దీనికి ఇంప్లిమెంట్ చేసినట్లయితే ద బాల్ ఈజ్ ఎట్ ద బాక్స్. బాక్స్ దగ్గర ఉంది అని మనం చెప్పడానికి మనకు ఉపయోగిస్తాం అనమాట. నియర్ అని కాదు, అంటే నించొని ఉంది, అక్కడ ఉంది అని చెప్పే మీనింగ్లో మనం ఎట్ అని ఇక్కడ చెప్తాం అనమాట. సో నెక్స్ట్ దీన్ని ఒక పర్సన్ ఉపయోగించి ఒక మీనింగ్ తెలుసుకోండి. అలా ప్రతిదానికి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని మీరు రాసుకోండి. తెలుగులో కూడా రాసుకోండి, ఈ సెంటెన్స్ రూపంలో కూడా రాసుకోండి. నెక్స్ట్ వన్ ఆన్ అనమాట. ఆన్ అంటే మీద. తర్వాత ఇది బాక్స్, ఈ బాక్స్ పైన బాల్ ఉందనమాట. ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్. ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్ అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఆన్ అంటే దాని మీద కూర్చోకుండా కొంచెం పైన ఉందనమాట. స్ట్రైట్గా ఈ బోర్డుకి స్ట్రైట్గా ఎక్కడో పైన ఒక వాల్ క్లాక్ అక్కడ పెడుతున్నాం కదండి, అలా మనం చెప్పేటప్పుడు మనం అబోవ్ అని చెప్పని చెప్తాం అనమాట. ఇప్పుడు ద బాల్ ఈజ్ అబోవ్ ద బాక్స్ అలా మనం చెప్తాం. అబోవ్ అంటే పైన అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఓవర్ అంటే మీదుగా అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, ఇక్కడ బర్డ్స్ అనుకుందాం, బాల్స్ని బర్డ్స్ అనుకుందాం. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బాక్స్. బర్డ్స్ అనేవి బాక్స్ మీదుగా ఫ్లై చేస్తున్నాయి అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, దీన్ని వేరే ఎగ్జాంపుల్స్తో రాయండి. అరౌండ్ అనమాట. అరౌండ్ అంటే ఇప్పుడు బాల్ అరౌండ్ అనేది ఇక్కడ ఎలా వస్తుంది అనమాట, ఇలా తిరిగి రావడం అనమాట. ఏంటంటే ద బాల్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ ద బాక్స్. బాల్ అనేది బాక్స్ అరౌండ్ రన్ చేస్తుంది అనమాట. ద బాల్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ ద బాక్స్ అలా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంటూ అని వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇవన్నీ చిన్న బాల్స్ అనుకోండి, చిన్న బాల్స్. ఇవన్నీ ఏంటంటే చూడండి, నేను బాల్స్ని ఒక బాక్స్లోకి పోస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఐ ఆమ్ పోరింగ్ బాల్స్ ఇంటూ ద బాక్స్ అలా మనం చెప్పుకోవచ్చు. ఐ ఆమ్ పోరింగ్ బాల్స్ ఇంటూ ద బాక్స్ మనం అలా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అపాన్ అంటే పైకి, ఇలా అంటే నేను
ఒక టేబుల్ పైకి లేదా ఒక రూఫ్ పైకి ఒక చిన్న బాల్ని ఇలా వేయాలనుకున్నాను. ఆ సందర్భంలో మనం ఇక్కడ అపాన్ అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే ఐ యామ్ థ్రోయింగ్ అ బాల్ అపాన్ ద బాక్స్. ఐ యామ్ థ్రోయింగ్ అ బాల్ అపాన్ ద బాక్స్ మనం అలా చెప్పుకోవచ్చు అనమాట. ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీ సొంతగా మీరు రాసుకోండి. నెక్స్ట్ మనము సెకండ్ రోకి వచ్చినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్కూల్స్లో, కాలేజెస్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, ఈ రెండింటి మీద ఖచ్చితంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. బిట్వీన్ అంటే ఇద్దరి మధ్యలో, రెండు వస్తువుల మధ్యలో, రెండు చెట్ల మధ్యలో, ఏదైనా కావచ్చు, రెండింటి మధ్యలో అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఈ బాల్ అనేది ఎక్కడుంది? రెండు బాక్సుల మధ్యలో ఉందన్నమాట. బిట్వీన్ అంటే దానికి తెలుగు అర్థం ఏంటంటే మధ్యలో అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ద బాల్ ఈజ్ బిట్వీన్ టూ బాక్సెస్ అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా రెండింటి మధ్యలో ఉంటే బిట్వీన్ అనాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, రెండింటి మధ్యలో ఉంటే ఏం చెప్పాలి? బిట్వీన్ అని చెప్పాలన్నమాట. వెరీ గుడ్. బిట్వీన్ అన్నా అమాంగ్ అన్నా మీనింగ్ అంటే ఏంటంటే మధ్యలో అని అర్థం వస్తుంది. కానీ ఉపయోగంలో మాత్రం బిట్వీన్ని రెండింటి మధ్యలో మాత్రమే ఉపయోగించాలి. అయితే అమాంగ్ మధ్యలో, అమాంగ్ని ఎక్కడ ఉపయోగించాలంటే రెండింటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ మధ్యలో లేదా మనుషుల మధ్యలో, వస్తువుల మధ్యలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని సూచించడానికి మనం అమాంగ్ అనేది ఇక్కడ మనము ఉపయోగిస్తాం అనమాట. చూడండి, ఇక్కడ అమాంగ్ ద బాల్ ఈజ్ అమాంగ్ ద బాక్సెస్ అలా అనమాట. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. నేను ఇంకో విషయం చెప్తాను ఏంటంటే రాజేష్ సాట్ బిట్వీన్ చిన్ను అండ్ చిన్నబాబు అలా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సాత్విక్ సాట్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్ అంటే అమాంగ్ హిస్ ఫ్రెండ్స్ అంటే అక్కడ ఖచ్చితంగా ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు అనే మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. బిట్వీన్ అంటే రెండు, అమాంగ్ అంటే రెండింటికంటే ఎక్కువ, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా? టువార్డ్స్ అంటే మీదుగా. ద బాల్ ఈజ్ గోయింగ్ టువార్డ్స్ విజయవాడ, టువార్డ్స్ హైదరాబాద్ ఇలా అంటే మీదుగా వెళ్తున్నామని అర్థం అనమాట. మీదుగా అని అర్థం అనమాట. త్రూ అంటే గుండా లేదా ద్వారా. ఇది బాక్స్ లోపల నుంచి వెళ్తుంది అనమాట. ద బాల్ ఈజ్ గోయింగ్ త్రూ ద బాక్స్ అంటే ఇలా వెళ్తుంది అనమాట, లోపల నుంచి. అంటే మీరు కూడా చెప్పుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ సప్లయింగ్ త్రూ పైప్ లైన్స్ అలా మనం చెప్పుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ ఈ సప్లయింగ్ త్రూ పైప్ లైన్స్ అలా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అండర్ అంటే కింద, క్యాజువల్గా టేబుల్కి కింద, అర్థమవుతుందా? ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్ అలా చెప్పుకోవచ్చు. ద బాయ్ సాట్ అండర్ ద టేబుల్, ఒక అబ్బాయి టేబుల్ కింద కూర్చున్నాడు అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బిఫోర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ అంటే చూడండి, ఇప్పుడు ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ, నేను మీ ముందు నుంచున్నాను అనమాట అలా చెప్పుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఎలా వస్తుందంటే బిఫోర్ అంటే ఇలా నుంచున్నాను కదా, నా ముందు కూడా ఒక అతను వెనక వైపు అంటే అటువైపు చూస్తూ నుంచుంటే దాన్ని బిఫోర్ అని చెప్పని అంటారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో బిఫోర్ అంటే ఆ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. ద బాల్ ఈజ్ బిఫోర్ ద బాక్స్ అలా మీరు చెప్పుకోవచ్చు అనమాట. బిహైండ్ అంటే తెలుసు కదా, వెనుక. బిహైండ్ అంటే వెనుక, బ్యాక్ అలా కూడా చెప్పుకోవచ్చు. అలా ఎలా చెప్పుకోవచ్చు అంటే ద బాల్ ఈజ్ బిహైండ్ ద బాక్స్ అలా అనమాట. బిహైండ్ ద బాక్స్, బిఫోర్ ద బాక్స్ అంటే రెండు కూడా ఇద్దరు చూడండి ఇలా నుంచుంటారు అనమాట. ఇలా కాదు, ఎదురు బదురు కాదు, ఇలా నుంచుంటారు. ఇప్పుడు మై లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ బిహైండ్ మై రైట్ హ్యాండ్, మై రైట్ హ్యాండ్ ఈజ్ బిఫోర్ మై లెఫ్ట్ హ్యాండ్ అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా నుంచోవాలి మనుషులు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇలా ఎదురు బదురు ఇలా నుంచోవడం అనమాట. ద బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్, ద బాల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్. ఇది చూడండి, ఎదురు బదురు అంటాం కదా, ఇలా ఫేస్ టు ఫేస్, మొహంలో మొహం పెట్టి చూస్తా అలా అంటాం కదా, అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిందకి వస్తుంది. బిహైండ్ అంటే వెనుక, బిఫోర్ అంటే ఇలా ముందనమాట. ఈ విషయాలని మీరు చక్కగా గుర్తుంచుకుంటే ఈజీగా అటు స్పోకెన్ ఇంగ్లీష్లో కావచ్చు, తర్వాత మీకు గ్రామర్లో కావచ్చు, మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ టూ అంటే పక్కనే కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు మీరు ఎలా చెప్పవచ్చు అనమాట. ఏంటంటే ద బాల్ ఈజ్ నెక్స్ట్ టు ద బాక్స్ అంటే బాల్ అనేది బాక్స్ తర్వాత ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. నియర్ అనమాట, దగ్గరగా. ద బాల్ ఈజ్ నియర్ టు ద బాక్స్ అంటే బాక్స్కి దగ్గరగా ఉంది అనే మీనింగ్ అనేది వస్తుంది. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాంగ్, అక్రాస్ ఇది కూడా అనమాట. చూడండి, ద బాల్స్ ఆర్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద రోడ్
రోడ్డుకి ఇరువైపులా బాల్స్ అనేవి సిచ్యువేట్ అయ్యి ఉన్నాయి. చూడండి, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను. అదవుతుందా? ఇరువైపులా అంటే ఇలా అనమాట. ఏమవుతుందంటే చూడండి, ద బాల్స్ ఆర్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద రోడ్, అలా మనం చెప్తాం అనమాట. ఆల్ ద షాప్స్ ఆర్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద రోడ్. షాప్కి అంటే రోడ్డుకి ఇరువైపులా షాప్స్ అనేవి ఉన్నాయి అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, తర్వాత ఎలాంగ్ అంటే మనకి ఇక్కడ కూడా అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఎక్రాస్ అంటే అడ్డంగా వెళ్ళటం అనమాట. ఏదైనా కావచ్చు, అడ్డంగా వెళ్ళటం అనమాట. చూడండి, ద బాల్స్ ఆర్ గోయింగ్ అక్రాస్ ద రోడ్. ద బాల్స్ ఆర్ గోయింగ్ అక్రాస్ ద రోడ్. అడ్డంగా, రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే సర్ ఆర్థర్ కాటన్ బిల్ట్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ గోదావరి. మీరు అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఆర్థర్ కాటన్ గారు గోదావరిపై మనకేంటంటే అడ్డంగా బ్రిడ్జ్ని నిర్మించారు. అందుకని మనం గోదావరి బ్రిడ్జ్ దాటి వెళ్ళకపోతే మనం అటువైపు వెళ్ళలేమన్నమాట. అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఆపోజిట్ అంటే చూడండి, ఇక్కడ చిన్న రూల్ ఏంటంటే ఆపోజిట్ తర్వాత టు అని మనం ప్రిపోజిషన్లో మనం ఉపయోగించకూడదు అనమాట. అండ్ ఐ స్టాండ్ ఆపోజిట్ యూ అండ్ యూ ఆర్ వాచింగ్ యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ మీ, అలా మనం కూడా చెప్పుకోవచ్చు. ఆపోజిట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెండు కూడా ఇంచుమించు ఒకటేనండి. తర్వాత అవుట్ ఆఫ్ అంటే దూరం, కొంచెం పక్కకు ఉందన్నమాట. ఇంకా బాక్స్కి సంబంధం లేకుండా ఉంది. ద బాల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, ఇలా కూడా చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ డేంజర్ అంటే డేంజర్కి పక్కన ఉన్నాం, డేంజర్ అనేది లేదన్నట్టు. తర్వాత చూడండి, అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందికి. అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, గోయింగ్ అప్, కమింగ్ డౌన్, అలా కూడా మీరు చెప్పుకోవచ్చు. అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందకి. చాలా 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 సింపుల్ అనమాట. తర్వాత ఇంకొకటి చూడండి, అవే అనమాట. ఈ అవే అనేది ఆఫ్ అనేది రెండు కూడా ఇంచుమించు ఒకే మీనింగ్ వస్తుంది అనమాట. ద బాల్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద బాక్స్, దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. అలా ఆ సందర్భంలో మనం ఉపయోగిస్తాం అనమాట. అతను ఆమె దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. హీ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ హర్, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. బై అంటే దగ్గరగా అన్న మీనింగ్ అనమాట. తో అన్న మీనింగ్ రాదు. అంటే ఇలా అతుక్కొని, అంటే రెండు ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఇలా అతుక్కొని ఉంటాయి ఇళ్ళు. అతుక్కొని ఉన్నప్పుడు ఇళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే ఎస్, ఇలా అతుక్కొని ఉంటాయి, పక్కనే అతుక్కొని ఉంటాయి అనమాట. మై హౌస్ ఈజ్ బై ద టెంపుల్ అంటే దగ్గరగా ఉంది, టెంపుల్కి ఆనుకునే ఉంటే మనం ఇలా చెప్పుకోవచ్చు అనమాట. కొంచెం దూరంగా ఉందనుకోండి, బిసైడ్ అనేది వస్తుంది అనమాట. అది మనం చూసుకుందాం. తర్వాత ఫ్రమ్ టు, ఇక్కడి నుంచి అక్కడికి అన్న మీనింగ్ అనమాట. ఏంటంటే ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, విజయవాడ నుంచి హైదరాబాద్కి. లేకపోతే ఎవ్రీడే ఐఎమ్ స్టడీయింగ్, లేకపోతే ఏంటంటే ఐఎమ్ స్టడీయింగ్ ఫ్రమ్ 2:30 PM టు 4:30 PM, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, లేదంటే ఐ టాట్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ చెప్పేశాను అన్న మీనింగ్ వస్తుందన్నమాట. మ్యాథమెటిక్స్ తీసుకుందాం. ఐ టాట్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ 2013 టు 2015, 2013 నుంచి 15 వరకు నేను మ్యాథమెటిక్స్, ఒక డ్యూరేషన్ అనమాట. ఇక్కడి నుంచి అక్కడి వరకు రోజులు చెప్పొచ్చు, గంటలు చెప్పొచ్చు, నిమిషాలు చెప్పొచ్చు, ఏదైనా. ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పే సందర్భంలో మీరు ఏదైనా ఇలా చెప్పుకోవచ్చు. ఇందా చెప్పాను కదా, ఆఫ్ అన్నా ఎవే అన్నా ఒకటేనని. ఎవే అంటే దూరంగా, ఆఫ్ అంటే జస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి దూకేసినట్టు అనమాట. ద బాల్ ఈజ్ జంప్డ్ ఆఫ్ ఫ్రమ్ ద రూఫ్, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి దూరంగా దూకేసింది అన్న మీనింగ్లోకి చెప్పేసుకోవచ్చు. దూరంగా అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. తర్వాత బిసైడ్ చెప్పాను కదా, బైకి బిసైడ్కి ఇది ఏంటంటే మై హౌస్ ఈజ్ బై ద టెంపుల్, లేదా ద బాల్ ఈజ్ మై హౌస్ ఈజ్ బై ద టెంపుల్, ద బాక్స్ ఈజ్ బై ద టెంపుల్, అలా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే మై హౌస్ ఈజ్ సిచ్యువేటెడ్ బిసైడ్ ద టెంపుల్, పక్కనే అనమాట. లేకపోతే సాత్విక్ స్టాండింగ్ బిసైడ్ మీ, సాత్విక్ నా పక్కనే నుంచున్నాడు అనమాట. దీని నెక్స్ట్ టూ కూడా మనం చెప్పుకోవచ్చు, అంటే సందర్భాన్ని బట్టి అనమాట. అలా మనం బిసైడ్ అంటే పక్కన అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ ఇల్లస్ట్రేషన్ డ్రా చేయడానికి నాకు దగ్గర 2 గంటలు టైం పట్టిందండి. మీరు అర్థం చేసుకోవాలి, ఎంతో కష్టపడి నేను ఈ వీడియోస్ చేస్తాను అనమాట. అయితే మీరు తగినన్ని షేర్స్ ఇచ్చి, లైక్స్ ఇచ్చి, మీ యొక్క ఎక్సర్సైజెస్ అనమాట, వీటన్నిటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా దీని మీద ఒక ఎగ్జాంపుల్, బిట్వీన్ మీద ఒక ఎగ్జాంపుల్, అమాంగ్ మీద ఒక ఎగ్జాంపుల్, అలాంగ్ మీద, అక్రాస్ మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి, ఫ్రమ్ టు మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి, బై ద మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి, ఆఫ్ మీద ఒక ఎగ్జాంపుల్ రాయండి. తర్వాత
తర్వాత బిఫోర్, బిహైండ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ బిసైడ్ మీద కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు తోచిన విధంగా రాసి మీరేం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ద్వారా మీకు ఇన్, ఆన్, ఎట్ ప్రిపోజిషన్స్ యొక్క కంప్లీట్ యూసేజ్ని నేను చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియో చూసే ముందు ఎవరైనా ప్రీవియస్ వీడియో నేను ప్రిపోజిషన్స్ని నేను బాక్సెస్ రూపంలో వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా దయచేసి లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు చూడండి. లేదా ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. దయచేసి మీరు చూడగలరు. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మరింత బాగా మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, ఎవరికైతే నా వీడియోస్ నచ్చుతున్నాయో దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయో వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను ఎంతగానో మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి కొత్త మెథడాలజీస్తో ఇంకా 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 బోల్డ్ అండ్ రిఫరెన్స్లు తీసుకొని మీ ముందుకి సరికొత్తగా ఇంగ్లీష్ వీడియోస్ని, గ్రామర్ వీడియోస్ని, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ని, స్కిల్స్ వీడియోస్ని, జాబ్ ఇంటర్వ్యూ వీడియోస్ని తీసుకురావడానికి 100% ప్రయత్నం అనేది చేస్తాను అనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఇన్, ఆన్, ఎట్ యూసేజ్ చాలా చాలా ఈజీ అనమాట. ఈ ఇన్, ఆన్, ఎట్ యూసేజ్ని మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైము, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో కూడా మనకి చెప్తారనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఫస్ట్ మనం ఇన్ని జనరల్ యూసేజ్లో మనం ఎలా చెప్పుకోవచ్చో చూద్దాం అనమాట. టైంకి సంబంధించి, టైం అంటే తెలుసు కదా, కాలం. ఆ కాలం సంబంధించి మనం సెంచరీస్కి ముందు, డికేడ్స్కి ముందు, ఇయర్స్కి ముందు, మంత్స్కి ముందు, వీక్స్కి ముందు, సీజన్స్కి ముందు, పార్ట్స్ ఆఫ్ డేకి ముందు, పార్ట్స్ ఆఫ్ టైంకి ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంచరీస్కి చూడండి, ఇన్ ద 19th century, ఇన్ ద 18th century, ఇన్ ద 20th century, ఇన్ ద 21st century అంటే మనము లో అన్నాం అనుకోండి, ఆ సెంచరీలో, ఈ సెంచరీలో అన్నాం అనుకోండి, 21వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో, 11వ శతాబ్దంలో అని మీరు ఎప్పుడైతే మీరు ఉపయోగిస్తున్నారో అప్పుడు మీరు ఖచ్చితంగా ఇన్ అనే ప్రిపోజిషన్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనము ఇన్ ద 20th century, ఇన్ ద 19th century, ఇన్ ద 11th century అలా మనం చెప్తాం అనమాట. తర్వాత డికేడ్స్ అంటే దశాబ్దం, 10 సంవత్సరాల కాలం. వీటికి ముందు కూడా మనము ఇన్ ద 90s, ఇన్ ద 80s, ఇన్ ద 70s, ఇన్ ద 60s అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ దిస్ డికేడ్, ఈ దశాబ్దంలో మీరు అలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి సంవత్సరం చెప్పే ముందు ఈ సంవత్సరంలో, ఆ సంవత్సరంలో అంటాం కదా మనము, అలా చెప్పేటప్పుడు ఇన్ దిస్ ఇయర్, ఇన్ 1990, ఇన్ 1991, ఇన్ 1992, ఇన్ 1993, ఇన్ 2013, ఇన్ 2023, ఇన్ 2022 ఇలా కూడా మీరు సంవత్సరాలు, ఆ సంవత్సరంలో అని చెప్పేటప్పుడు మీరు చక్కగా చెప్పేసుకోవచ్చు అనమాట. తర్వాత మంత్, నెలలో అని చెప్పే క్రమంలో కూడా మీరు ఇన్ అనే ప్రిపోజిషన్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇన్ ఏప్రిల్, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి అలా మీరు చెప్పేసుకోవచ్చు అనమాట. తర్వాత వీక్స్లో చెప్పుకునేటప్పుడు ఇన్ 2 weeks, ఇన్ 3 weeks 2 వారాల్లో, 3 వారాల్లో, 4 వారాల్లో అని చెప్పుకోవచ్చు. తర్వాత ఒక నెలకి 4 వారాలు ఉంటాయి, కొన్ని నెలల్లో 5 వారాలు కూడా ఉంటాయి. ఇన్ ద 1st week, ఇన్ ద 2nd week, ఇన్ ద 3rd week, ఇన్ ద 4th week అలా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత సీజన్స్ అంటే ఏంటి, ఋతువులు కూడా ఆ ఋతువులో, ఈ ఋతువులో, ఆ సీజన్లో, ఈ సీజన్లో అలా చెప్పే క్రమంలో కూడా మీరు ఏం చెప్పుకోవచ్చు. ఇన్ స్ప్రింగ్, ఇన్ ఆటమ్, ఇన్ సమ్మర్ అలా చెప్తాం అనమాట. కానీ పక్కన సీజన్ అనేది యాడ్ అయితే దానే ఆర్టికల్ అనేది వస్తుంది. ఇన్ ద స్ప్రింగ్ సీజన్, ఇన్ ద వింటర్ సీజన్ అలా కూడా వస్తుంది అనమాట. తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనము పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు పీరియడ్ ఆఫ్ టైం అంటే భవిష్యత్తులో అలా మనం చెప్తూ ఉంటాం, లేదంటే మనకి పాస్ట్లో, ఇన్ ద పాస్ట్, ఇన్ ద ఫ్యూచర్ అలా మనం చెప్తాం. ఇన్ ద ప్రజెంట్, ఇన్ ద పాస్ట్, ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద ప్రజెంట్ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో అలా కూడా మీరు చెప్పుకోవచ్చు. తర్వాత పార్ట్స్ ఆఫ్ డే అంటే మనకి మీరు గమనించినట్లయితే ఒక డేకి కొన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ వీటి ముందు మాత్రమే మీరు ఇన్ అనేది ఉపయోగించాలి. దీనికి ఎక్సెప్షన్ ఎక్కడ వస్తుంది అని చెప్పంటే పార్ట్స్ ఆఫ్ ద డేకి ఇంకొక ఇక్కడ వస్తుంది అనమాట. అప్పుడు మాత్రం ఎట్ నూన్, ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్ ఈ మూడింటికి మాత్రం ముందు మీరు ఖచ్చితంగా ఎట్ అనే ప్రిపోజిషనే వాడాలి. ఎట్ నూన్, ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్. కానీ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అలా చెప్పడానికి మాత్రం మీరు ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతారనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో మనకి ఇన్ అనేది అయిపోయింది. ఇక్కడ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే
ఒక ప్లేస్ని బేస్ చేసుకుంటే మనకి కంట్రీస్ వస్తాయి, సిటీస్ వస్తాయి, నైబరింగ్ కంట్రీస్ వస్తాయి, క్లోజ్డ్ స్పేస్ కూడా వస్తుంది అనమాట. వీటి ముందు మనం ఉపయోగించే ముందు మనం ఇన్ని ఉపయోగించుకోవాలి. చూడండి, కంట్రీస్ ముందు ఇన్ ఇండియా, ఇన్ ఆస్ట్రేలియాలో, అమెరికాలో అలా అనమాట. ఇన్ అమెరికా, ఇన్ ఇండియా, ఇన్ ఆస్ట్రేలియా అలా మనం చెప్తాం అనమాట. సిటీస్లో ఇన్ హైదరాబాద్, ఇన్ విజయవాడ, ఇన్ బెంగళూరు అలా మన సిటీస్ ముందు మనం చెప్తాం అనమాట. తర్వాత నైబరింగ్ కంట్రీస్లో ఇన్ నేపాల్, ఇన్ బంగ్లాదేశ్ అలా కూడా మనం నైబరింగ్ కంట్రీస్లో చెప్తాం. క్లోజ్డ్ స్పేస్లో మీకు తెలుసు కదా, ఇన్ ద కార్, ఇన్ ద బాక్స్, ఇన్ ద రూమ్ అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట క్లోజ్డ్ స్పేసెస్లో. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్కి సంబంధించిన మనకు టైము, ప్లేసు మనకి అయిపోయింది అనమాట. వీటిని జనరల్ సిచ్యువేషన్లో మనము ఉపయోగిస్తాం అనమాట. అయితే ఆన్ ఉపయోగించేటప్పుడు మోర్ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఆన్ని ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆన్ని మనము టైం ప్రకారం మనం ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే డేట్స్ ముందు స్పెసిఫిక్ డేస్ ముందు మాత్రం ఉపయోగిస్తాం. మీరు బండ గుర్తు ఏంటంటే డేట్స్ ముందు మనము ఆన్ ఉపయోగించుకోవాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఇలా గుర్తుంచుకోవచ్చు: ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఆన్ థర్స్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే, ఆన్ సండే. అలా మీరు అన్ని డేస్ ముందు కూడా ఆన్ పెట్టాలని చెప్పని గుర్తుంచుకుంటే మీకు ఈజీ గుర్తుంటుంది. తర్వాత డేట్స్ ముందు అనమాట. ఆన్ 26th ఏప్రిల్, ఆన్ 25th మే, ఆన్ 2nd జూన్ అలా మనం గుర్తుంచుకోవచ్చు అనమాట. తర్వాత స్పెసిఫిక్ డేస్ ముందు ఇది నా రోజు, ఇది ఆ రోజు అని చెప్పి ఆన్ మై బర్త్డే, ఆన్ మై వెడ్డింగ్ యానివర్సరీ అలా మనము చెప్పేసుకోవచ్చు అనమాట. ఆన్ ఇప్పుడు టైంలో. అదే ప్లేస్లోకి వచ్చేటప్పుడు ఏం చెప్పుకోవచ్చు అంటే చూడండి, కమ్యూనికేట్ చేసేటప్పుడు, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు, స్ట్రీట్స్లో ఉన్నప్పుడు వేర్ ఆర్ యూ, ఐఎమ్ ఆన్ విఆర్ స్ట్రీట్, నువ్వు ఎక్కడున్నావు, నేను విఆర్ స్ట్రీట్లో ఉన్నాను అని చెప్పడానికి. ట్రాన్స్పోర్ట్లో అంటే చూడండి, ఇక్కడ మనకి ఆన్ ట్రైన్, ఆన్ బస్ అలా మనం చెప్తుంటాం అనమాట ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. కమ్యూనికేషన్ ఆన్ ఫోన్, ఆన్ రేడియో అలా మనం చెప్తాం. ఈ రకంగా ఆన్కి సంబంధించిన మనకి టైము, ప్లేస్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎట్ విషయానికి వచ్చినట్లయితే ఎట్ అనేది వెరీ స్పెసిఫిక్ అనమాట. చాలా స్పెసిఫిక్ ఎట్ అనేది చూడండి, ఈ ఎట్ని దేనికి ఉపయోగిస్తారంటే స్పెసిఫిక్ టైం చెప్పడానికి ఉపయోగిస్తారు. తర్వాత పార్ట్స్ ఆఫ్ ద డే చెప్పడానికి ఉపయోగిస్తారు, నేను ముందే చెప్పాను అది. తర్వాత టైం చెప్పడానికి ఉపయోగిస్తారు అనమాట. మనకి టైంలో చూడండి, స్పెసిఫిక్ టైం ఎట్ 8:30 AM. తర్వాత మనకి స్పెసిఫిక్ టైం చెప్పడానికి ఎట్ 9:30 PM అలా కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పార్ట్స్ ఆఫ్ ద డే చెప్పడానికి ఎట్ నూన్, ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్ అది మనం చెప్పడానికి ఉపయోగిస్తాం అనమాట. తర్వాత మనకి టైం చెప్పేటప్పుడు అట్ దిస్ మొమెంట్, ఈ టైంలో అని ఎగ్జాక్ట్గా చెప్పడానికి మనం ఎట్ ఇక్కడ ఉపయోగిస్తాం. ఇది మనం ఎట్ని టైం చెప్పే మనకి క్రమంలో మనం ఇట్లా ఉపయోగిస్తాం. అదే ఎట్ని ప్లేస్ చెప్పే క్రమంలో మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే చూడండి, అడ్రస్ చెప్పడానికి ఐఎమ్ స్టేయింగ్ ఎట్ 237 ఫ్లాట్ ఇన్ విఆర్ స్ట్రీట్ అలా మీరు చెప్పేసుకోవచ్చు అని చెప్పనమాట. విఆర్ స్ట్రీట్లో ఉన్నాను అంటే మీ నివాసం కాబట్టి ఇన్ అని చెప్తారు. అక్కడ మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఉంటారు మీ లొకేషన్ చెప్పడానికి ఆన్ అనేది మీరు ఇక్కడ చెప్తారనమాట. తర్వాత స్పెసిఫిక్ అడ్రస్ చెప్పడానికి మీరు చూడండి, మీరు ఒక ప్రదేశంలో ఉంటారనమాట. మీ ఫ్రెండ్ వచ్చి మీట్ అవ్వమని చెప్తారు, బయట ఉంటారు అక్కడ అనమాట. ఆ ఎగ్జాక్ట్గా లొకేషన్, స్పెసిఫిక్ లొకేషన్ చెప్పడానికి ఐ యామ్ ఎట్ కాఫీ షాప్ అంటే కాఫీ షాప్ వద్ద ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది తప్ప కాఫీ షాప్లో ఉన్నాను అనే మీనింగ్ అనేది రాదు. ఒకవేళ కాఫీ షాప్కి వచ్చాడు అనుకోండి, చాలా టైం తర్వాత వచ్చాడు మీ ఫ్రెండ్ కాఫీ షాప్కి, అప్పుడు మీరు ఏం చేస్తారు, కాఫీ షాప్ లోపలికి వెళ్ళిపోతారు. ఐఎమ్ ఎట్ కాఫీ షాప్, వేర్ ఆర్ యూ నౌ అని మీ ఫ్రెండ్ అడిగినప్పుడు ఓ యూ హ్యావ్ రీచ్, ఓకే డూ వన్ థింగ్, కమ్ టు కాఫీ షాప్, ఐఎమ్ ఇన్ ద కాఫీ షాప్. అర్థమవుతుందండి? కాఫీ షాప్లోకి వచ్చి నేను కాఫీ షాప్లో ఉన్నాను అని చెప్పడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది అనమాట. మీకు అర్థమైంది కదండి క్లియర్గా? అయితే ఇక్కడ ఈ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే మీరు స్పెసిఫిక్ మీరుండే ప్లేస్ చెప్పడానికి అది ఎక్కడుంది చెప్పడానికి అనమాట. ఎలా అంటే చూడండి, ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హౌస్ నెంబర్ 237 ఇన్ చింతలపూడి, ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్, ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్ అలా అనమాట. నేను ఇక్కడ ఉన్నాను, అది ఇందులో ఉంది, అది ఇందులో ఉంది, అది ఇందులో ఉంది అని చెప్పడానికి అనమాట. మీరు క్లియర్గా చెప్పాలి. ఓకే. తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ అని అడిగినప్పుడు ఐ యామ్ వర్కింగ్ ఇన్ TCS ఇన్ హైదరాబాద్ అంటారు. తప్పండి. ఐ యామ్ వర్కింగ్ ఎట్ TCS ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. వేర్ ఆర్ యూ స్టడింగ్? ఐ యామ్ స్టడింగ్ ఎట్ XYZ స్కూల్, XYZ కాలేజ్, ఐ యామ్ స్టడింగ్ ఎట్ XYZ కాలేజ్ ఇన్ సో అండ్ సో
టౌన్, ఇన్ సో అండ్ సో డిస్టిక్, ఇన్ సో అండ్ సో స్టేట్, ఇన్ సో అండ్ సో కంట్రీ అలా చెప్పాలన్నమాట. ఓకేనా? లేదు మీరు స్పెసిఫిక్ లొకేషన్లో ఉన్నారనుకోండి, ఐ యామ్ ఎట్ రైల్వే స్టేషన్ ఇన్ విజయవాడ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలా మీరు చెప్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఎట్ ఇన్ని యూసేజ్ని మళ్ళీ సింప్లిఫై చేసి చెప్తా. దీన్ని రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఒకటి మీరుండే ప్లేస్ని చెప్పడానికి, ఒకటి మీరు పనిచేసే మీరు ఆఫీస్ని చెప్పడానికి, ఇంకొకటి ఏంటంటే మీరు చదివే స్కూల్ కాలేజ్ని చెప్పడానికి. క్లియర్గా చెప్తా. ఐ యామ్ స్టడీయింగ్ 6th క్లాస్ ఎట్ XYZ స్కూల్ ఇన్ చింతలపూడి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఐ యామ్ స్టేయింగ్ ఎట్ కాఫీ షాప్ ఇన్ ఏలూరు. నేను కాఫీ షాప్ దగ్గర ఉన్నాను, ఏలూరులో ఉన్నాను, లేకపోతే ఈ స్ట్రీట్లో ఉన్నానని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎట్ TCS ఇన్ హైదరాబాద్ అలా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఈ సిచ్యువేషన్స్లో మీరు ఇక్కడ ఎట్ ఇన్ని మీరు క్లియర్గా యూజ్ చేసుకోవాలి. ఇలా ప్రిపోజిషన్స్ని కరెక్ట్గా యూజ్ చేయకుండా ఇంటర్వ్యూలో తప్పు మాట్లాడి జాబులు సెలెక్ట్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, మీకు తెలిసింది కదా, చాలా కష్టపడి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి మీరు చేయాల్సిందని ఏంటంటే, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. తర్వాత మీకు నా అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కలిగిన, అంటే ఇలాంటివి కాదు, చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో కోర్సెస్ మీకు వీడియోస్ రూపంలో కావాలనుకుంటే, స్పోకెన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, ఇంగ్లీష్ గ్రామర్, ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ జాబ్ ఇంటర్వ్యూ, IELTS ఓరియంటేషన్ మొదలైనవన్నీ కూడా, ఈమెయిల్ రైటింగ్ అండ్ డ్రాఫ్టింగ్తో సహా అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉన్నటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే యాప్ ద్వారా అతి తక్కువ మొత్తంలో మీరు ఇప్పుడే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒకసారి రివ్యూస్ చూసిన తర్వాత, కోర్స్ లైక్స్ చూసిన తర్వాత మీకు ఇష్టమైతే నాకు కాల్ చేసి కూడా మీరు కొనవచ్చు. కోర్స్లో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే, కోర్స్ చూసే క్రమంలో మీకు ఏ డౌట్స్ వచ్చినా మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.